నమస్తే. కొన్ని ప్రకృతి వింతలు ఊహకు కూడా అందవు. అలాంటిదే ఇప్పుడు మీరు వినబోయే యథార్థ వింత గాథ. తాతయ్యలు బామ్మలు పిల్లలకు కథలు చెప్పడం పరిపాటే. అలాగే ఓ తాతయ్య ఒక కథ చెప్తున్నాడు. ఆండ్రూస్ రుజో అనే పిల్లాడు ఎంతో ఆసక్తిగా వింటున్నాడు. తాతయ్య ఆ కథను ఇలా చెప్తున్నాడు. అనగనగా ఓ కాకులు దూరని కారడవి. అందులో ఓ పెద్ద నది ఉంది. దాని దగ్గరికి వెళ్ళకముందే ఎంతో దూరం నుంచి వేడి సెగ తగులుతుంది. దట్టమైన పొగమంచులాగా నీటి ఆవిరి కమ్మేస్తుంది. ఆ నదిలో నీళ్లు సలసలా మరిగిపోతాయి. అందులో మనిషి పడినా, పక్షి పడినా, జంతువు పడినా ప్రాణాలతో మిగలదు. అస్థిపంజరం మాత్రమే మిగులుతుంది. ఆ నీటిలో బియ్యం పోస్తే క్షణాల్లో ఉడికి అన్నంగా మారుతుంది. అదే నీటిలో పచ్చి మాంసం వేస్తే వెంటనే ఉడికిపోతుంది. ఆ నీటిని ఎవరు ముట్టుకోను కూడా ముట్టుకోరు. తాగడం అసలే సాధ్యం కాదు. ఈ కథ వింటుంటే ఆండ్రూస్ రుజోలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎప్పుడెప్పుడు ఆ నదిని చూడాలని ఉబలాట పడుతున్నాడు. తనను ఆ నది వద్దకు తీసుకెళ్తావా తాతయ్య అంటూ అడిగాడు. కానీ అది కథ మాత్రమే అన్నాడు తాతయ్య. నిజంగా అలాంటి నది భూమి మీద ఉంటుందని నమ్మాడు ఆండ్రూస్ రుజో. పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ ఆ నదిని కనిపెట్టాలనే ఆకాంక్ష బలపడుతూ వచ్చింది. ఇది సేమ్ టు సేమ్ బాహుబలి సినిమాను తలపిస్తుంది. అందులో శివుడు జలపాతాలను చూస్తూ వాటిపైకి వెళ్లే ప్రయత్నం చేసి చివరికి సక్సెస్ అవుతాడు. ఇక్కడ అంతే. ఆండ్రూస్ రుజో పెరిగి పెద్దవాడైన తర్వాత జియోథర్మల్ సైంటిస్ట్ అయ్యాడు. నేషనల్ జాగ్రఫీ ఛానల్లో ఎక్స్ప్లోరర్గా చేరాడు. వేడి నీటి నది కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. అమెజాన్ అడవుల్లో అనువనువు గాలించాడు. చివరికి ఆ నదిని కనిపెట్టాడు. అప్పటిదాకా కథల్లో మాత్రమే విన్న వాళ్లకు ఈ నది సజీవ దృశ్యాన్ని చూపించాడు. ఆ క్షణం ఆండ్రూ రుజో ఆనందానికి వదుల్లేవు. పెరు దేశంలోని సెంట్రల్ అమెజాన్ అడవుల్లో ఉంది ఈ నది. బాయిలింగ్ రివర్ పేరుతో ఇది ఫేమస్ అయింది. అమెజాన్ అడవులు ఇసుక పోస్తే రాలనంత దట్టంగా ఉంటాయి. వాటి మధ్యనే ఈ నది వేల సంవత్సరాల నుంచి ఉంది. దీని గురించి కథలుగా చెప్పుకునేవారే గాని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొందరు ఇదంతా కల్పితమని కొట్టిపారేశారు. చిన్నప్పుడు తన తాత చెప్పిన కథను గుర్తుపెట్టుకున్న ఆండ్రూస్ రుజో పెరిగి పెద్దవాడయ్యాక కనిపెట్టి చూపించాడు. అదేమీ చిన్నా చితక నది కాదు. దాని లోతు 16 అడుగులు ఉంటుంది. పైనుంచి కింది వరకు నీరంతా మరుగుతూనే ఉంటుంది. ఈ నీరు అత్యంత స్వచ్ఛంగా కూడా ఉంటుంది. థర్మామీటర్తో టెంపరేచర్ చూస్తే ఈ నీటి ఉష్ణోగ్రత 200 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. దీన్ని సెల్సియస్లలో చెప్పాలంటే 94 డిగ్రీలు. మరి ఈ నదిలోని నీరు ఎలా మరుగుతోంది? దీని వెనుక రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి పెద్ద పాము కథ. యకుమోమ అంటే నీటికి తల్లి లాంటి పాము. ఇది చల్లని వేడి నీటి నదులకు జన్మనిచ్చిందనేది పెరులో ప్రచారంలో ఉన్న కథ. ఇక సూర్యుడి వేడితోనే ఈ నీరు సలసలా మరుగుతున్నట్లు పెరు ప్రజలు నమ్ముతుంటారు. అంతేకాదు, ఈ నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందట. చుట్టూ దట్టమైన అడవి ఉంది. అందులో ఉన్న మొక్కల్లోని ఔషధ గుణాలు వేడికి కరిగి నీటిలో కలిసిపోతాయనేది వారి నమ్మకం. సైంటిస్టులు మాత్రం బాయిలింగ్ రివర్లో వేడి నీటికి కారణం భూమి పొరల్లో ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతలే అని అంటున్నారు. కొన్ని చోట్ల చల్లని నీరు భూమి పొరల్లోకి వెళ్ళి అక్కడ మరిగి తిరిగి పైకి వస్తున్నట్లు పరిశోధనల్లో తేల్చారు. దీనికి ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది. ఇది తాత చెప్పిన కథలోని వేడి నీటి నదిని కనిపెట్టిన ఆండ్రూస్ రుజో అండ్ వేడి నీటి కథ. నమస్తే.